తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠభరిత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న అంచనాల మధ్య ఇప్పుడు మళ్లీ సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117. అయితే టీవీకే కూటమి ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతుతోనే నిలిచిపోయింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతు లేఖలు అందించాయి. అయినప్పటికీ వీసీకే, యుఎంఎల్ నుంచి అధికారిక లేఖలు ఇంకా గవర్నర్కు చేరలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పటికే టీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, వామపక్షాలు మంత్రి పదవులు వద్దని స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక ఐయుఎంఎల్ టీవీకేకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. వీసీకే మాత్రం తమ నిర్ణయాన్ని నేడు అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఆ పార్టీ వైపే మళ్లింది. మరో 2 ఎమ్మెల్యేల మద్దతు కోసం టీవీకే శరవేగంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. ఇక తమిళనాడు రాజకీయాల్లో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఇక 117 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే విజయ్కి దక్కినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్. థ్యాంక్ యూ అండి. తమిళనాడులో విపరీతమైనటువంటి రాజకీయ చదరంగం నడుస్తూ ఉంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు, అదే విధంగా అడకత్తెరలో పోక చెక్కలాగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విధానం ఆ యొక్క విజయ్కి అయితే నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు కూడా మనం చూసుకున్నట్టయితే పూర్తిగా 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రీచ్ అయ్యి మరో 2 సీట్లు ఎక్కువ, అంటే మొత్తం 120 సీట్లు విజయ్ ఖాతాలో చేర్చుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇవాళ పూర్తిగా కూడా గవర్నర్ ఆమోదంతో విజయ్ తన పార్టీని సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి ఊహాగానాలు స్పష్టంగా తెలియచేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అదే సాయంత్రం 6 గంటలకి గవర్నర్ కలిసిన తర్వాత, గవర్నర్ కలిసే ముందు అనూహ్య పరిణామాలైతే ఈ యొక్క తమిళనాడులో చోటు చేసుకున్నట్టు కనపడుతుంది. 107 స్థానాలు సాధించినటువంటి టీవీకే మరో 5 స్థానాలతో కూడా 112కి వెళ్ళింది. అటు తర్వాత 3 రోజుల పెద్ద ఎత్తున కసరత్తుతో లెఫ్ట్ పార్టీలు 4 సీట్లు, అదే విధంగా బీసీకే మరో 2 సీట్లు, అంతేకాకుండా ముస్లిం లీగ్ పార్టీ మరో 2 సీట్లు, మొత్తం 120 సీట్లు పూర్తి ప్రతిపాదికన కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ అక్కడ పూర్తిగా కూడా గొంతులో వెలక్కాయ పడినట్టు విజయ్ కు పూర్తిగా కూడా అడ్డుపడినదని మనం చెప్పవచ్చును. అంటే జరిగినటువంటి పరిణామాలను మనం పూర్తిగా కూడా బేరీజు వేసుకుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు మద్దతును టీవీకేకి ఇస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఎత్తుగడలు, అక్కడ ఉన్నటువంటి సుదీర్ఘకాలకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా విజయ్కి వ్యతిరేకంగా తమ యొక్క పావులు కదిపిస్తున్నట్టు కూడా పూర్తిగా మనకు తేటతెల్లమవుతోంది. జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 రోజులు పూర్తి కావస్తూ ఉన్న 107 స్థానాల్లో విజయ్ తన సత్తాను చాటుకున్నా కూడా ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో సీఎం కుర్చీకి అర్హుడు కాలేదనేటువంటిది పూర్తిగా కూడా గవర్నర్ తేల్చినప్పటికీ, అంటే 118 స్థానాలు చూపించిన తర్వాతనే తను పూర్తిగా కూడా సీఎం స్థానానికి తను ప్రమాణ స్వీకారం చేసే విధంగా సంతకం చేస్తాననేటువంటిది గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు. వీటన్నింటినీ క్రోడీకరించుకుని విజయ్ ఇప్పటికీ 120 స్థానాలకైతే వెళ్ళగలిగారు. కానీ అటు తర్వాత జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా మనం చూసుకున్నట్టయితే వచ్చినటువంటి 112 నుంచి తర్వాత వచ్చినటువంటి లెఫ్ట్ పార్టీలు, అటు తర్వాత వచ్చినటువంటి ముస్లిం లీగ్ పార్టీ, అంతకు ముందు వచ్చినటువంటి బీసీకే, ఇవన్నింటినీ కూడా కలుపుకొని దాదాపు 120 స్థానాలకు వెళ్ళినా కూడా లాస్ట్ చివరి నిమిషంలో పూర్తిగా కూడా మరో 4 స్థానాలు వెనక్కి రావాల్సి వచ్చింది. వీటన్నింటి దృష్టిలో ఇప్పటికీ 116కే కేవలం ఈ యొక్క టీవీకే పార్టీ ఆగిపోయింది. మరో 2
మరో 2 ఎమ్మెల్యేలను తన ఖాతాలో వేసుకోవటానికి నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున విజయ్ కసరత్తు చేసేటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. మరో గంటలో కావచ్చు, లేదా ఇవాళ మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత కావచ్చు, ఇవాళ సాయంత్రానికి కావచ్చు, తన ఖాతాలో రావాల్సినటువంటి 2ంటిని కూడా తిరిగి తన ఖాతాలో జాయిన్ చేసుకుంటే పూర్తిగా కూడా 116 నుంచి ఈ 4 సీట్లు ఆ టీవీకే దాని మద్దతు పూర్తిగా ప్రకటిస్తే శాశ్వతంగా కూడా ముందుగా అందరూ ఊహించినట్టు 107 స్థానాల నుంచి 127 స్థానాలకి ఏకంగా కూడా టీవీకే తన ప్రభంజనాన్ని చాటుకునేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ 4 స్థానాలు ఎప్పటిలోకి ఈ యొక్క టీవీకే ఖాతాలోకి చేరతాయో అనేటువంటిది ఉత్కంఠభరితంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ తన 4 స్థానాలు తన ఖాతాలో కలుపుకొని తన బలాన్ని పూర్తిగా నిరూపించుకునేటువంటి పనిలో వీసీకే మద్దతు ఇస్తామని, అంటే దీర్ఘంగా చర్చల అనంతరం మద్దతు ఇస్తామని మళ్ళీ తర్వాత పరిణామాలు ఏం చోటు చేసుకున్నాయి? మళ్ళీ ఎందుకు సందిగ్ధంలో పడింది వీసీకే? ఎస్, వీసీకే పూర్తిగా కూడా తన మద్దతును ముస్లిం లీగ్ పార్టీతో కూడా కలిపితే ఈసీకే కూడా తన 2 స్థానాలను కూడా పూర్తిగా విజయ్ ఖాతాలోకి వేస్తామని చెప్పారు. అక్కడ జరిగినటువంటి కొన్ని రాజకీయ ఈ యొక్క కుట్రలో భాగంగా, అంటే మంత్రి పదవులు కావాల్సినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఇప్పటి వరకు తన ఖాతాలో 107 కాకుండా తర్వాత వచ్చినటువంటి మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఏ మంత్రిత్వ శాఖను వాళ్ళకి ఇవ్వబోతున్నారు, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున ఉత్కంఠభరితమైనటువంటి ఆ యొక్క ఆ యొక్క స్థానాలు చోటు చేసుకున్నటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంది. నిన్నటి వరకు పూర్తి స్థాయిలో వీసీకే తన మద్దతును పూర్తిగా టీవీకేకి తెలిపినప్పటికీ కూడా చిట్ట చివరి నిమిషంలో ముస్లిం లీగ్ కావచ్చు, వీసీకే ఈ 2 కూడా పూర్తిలో వెనకంజ వేసినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పటికీ కూడా ఈ 4 స్థానాల కోసం 2 పార్టీలతో విజయ్ తన పావులను కదుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తరంగా మనకు తెర ముందుకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మునుపు ఏ రాష్ట్రంలోనూ ఏ విధంగా జరిగినటువంటి పరిణామాలు, అనూహ్య విధానాలు కూడా ఈ యొక్క తమిళనాడు ఎన్నికల్లో, తమిళనాడు పాలిటిక్స్ లో చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికీ కూడా ఆ 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీసీకే కావచ్చు, ముస్లిం లీగ్, వీటి 2ంటికి కూడా ఎందుకు వెనక్కి వెళ్లారు ఏమి అనేటువంటిది పూర్తిగా కూడా విశ్లేషణలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. తాముకు ఇస్తామన్నటువంటి మంత్రి పదవులు ఏమన్నా లోటు కనిపించిందా, ఇవ్వలేమన్నారా అనేటువంటిది కూడా తేటతెల్లం కావాల్సి ఉంది. అంతేకాకుండా లెఫ్ట్ పార్టీలు 4 సీట్లు విజయ్ ఖాతాలో వేసినప్పటికీ కూడా తాముకు ఎటువంటి మంత్రి పదవులు అవసరం లేదు, తమ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తామనేటువంటిది పూర్తిగా కూడా లెఫ్ట్ పార్టీలు విజయ్ టీవీకే పార్టీకి సంకేతాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్.